శ్రీ సాయి సచ్చరిత్రములోని ఉపోద్ఘాతం ముగించిన తర్వాత మనం ఇప్పుడు మొదటి అధ్యాయంలోకి వెళ్తున్నాం. పూర్వ సంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభిస్తున్నారు. ప్రప్రథమున విఘ్నేశ్వరుని స్మరిస్తూ ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లుగా వేడుకుంటూ శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుతున్నారు. ఆ తర్వాత శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనను ఈ గ్రంథరచనకు పురికొల్పినందుకు నమస్కరించి శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరని చెప్పుతున్నారు. ఆ తరువాత తమ గృహదేవత అయినటువంటి నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలసిరని ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించినదని చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రం చేశారు. ఆ తర్వాత వారి గోత్ర ఋషి అయినటువంటి భరద్వాజముని స్మరించారు. అంతేగాక యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథులు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగేంద్రులు మొదలైన పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర ఆర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించారు. ఆ తరువాత తమ పితామహుడైనటువంటి సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించారు. ఆ పైన పాఠకులకు నమస్కరించి తమ గ్రంథాన్ని ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని కూడా ప్రార్థించారు. చివరగా తన గురువు దత్తావతారమైనటువంటి శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెబుతూ ఈ ప్రపంచము మిథ్య అనియు బ్రహ్మమే సత్యము అనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెబుతూ ఈ ప్రపంచములో ఏ ఏ జీవులందు పరమాత్ముడు నివసిస్తున్నాడో వారందరికీ కూడా నమస్కరించారు. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గల వారులు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ కింది విధంగా కథను చెప్పడానికి ప్రారంభించారు. 1910వ సంవత్సరం తర్వాత ఒకనాడు ఉదయము నేను షిరిడీ మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళాను. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయాన్ని గమనించి మిక్కిలి ఆశ్చర్యపోయాను. బాబా ముఖ ప్రక్షాళనను గావించుకుని గోధుమల విసురుటకు సంసిద్ధులగుతూ ఉన్నారు. వారు నేలపై ఒక గోనె పరిచి దానిపై తిరుగలి ఉంచారు. చేటలో కొన్ని గోధుమలు తీసుకుని కఫనీ చేతులు పైకి మడిచి పిడికెడు చొప్పున గోధుమలను వేయిచూ విసరసాగారు. అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏం చేసుకుంటారు? ఆయన అసలు ఎందులకు ఈ గోధుమలు విసురుతూ ఉన్నారు? వారు భిక్షాటనచే జీవించేవారు కదా, వారికి గోధుమ పిండితో ఏం పని? వారికి పిండి నిల్వ చేయవలసిన అవసరం కూడా లేదే అని చింతిస్తూ అనుకున్నాను. అక్కడికి వచ్చినటువంటి మరికొంతమంది కూడా ఈ విధంగానే ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉన్నారు. కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించడానికి ధైర్యము చాలలేదు. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించింది. ఆబాల గోపాలం ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడారు. 4 స్త్రీలు ఏదో విధంగా సాహసించి మసీదు మెట్లు ఎక్కి బాబాను పక్కకు జరిపి వారే ఈ విసరుటను ప్రారంభించారు. వారు ఈ తిరుగలి పిడిని చేతపట్టుకుని బాబా లీలను పాడుతూ విసరుట సాగించారు. ఈ చరలను చూచి బాబా కోపం వచ్చింది. కానీ వారి ప్రేమకు భక్తికి మిగులు సంతసించి చిరునవ్వు నవ్వారు. విసురునప్పుడు స్త్రీలు తమలో తాము ఇలా అనుకున్నారు: బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు ఎవరూ కూడా లేరు, ఆయన పోషించవలసిన వారు కూడా లేరు. సో వారు భిక్షాటనచే జీవించేవారు కాబట్టి వారికి రొట్టె చేసుకున్నట్టుకు ఈ గోధుమ పిండితో ఏమాత్రం అవసరం లేదు. సో అటువైనా బాబాకు ఈ గోధుమ పిండితో ఏం పని? సో బాబా చాలా దయార్ద్ర హృదయుడు కావున మనకు ఈ పిండిని పంచి పెడతారు అనుకుంటూ ఉన్నారు కాబోలు. ఈ విధంగా మనస్సున వేరువేరు విధములుగా చింతిస్తూ పాడుతూ విసురుట ముగించిన తర్వాత ఆ పిండిని 4 భాగాలు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని తీసుకుంటూ ఉన్నారు. అంతవరకు శాంతంగా గమనిస్తున్నటువంటి బాబా లేచి కోపంతో వారిని తిట్టడానికి ప్రారంభించారు. ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టిందా ఏని? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయిస్తున్నారు? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏ కారణం చేత పిండిని తీసుకొని పోటుకు ప్రయత్నిస్తున్నారు? సరే, ఈ విధంగా చేయండి. పిండిని తీసుకొని పోయి గ్రామం యొక్క సరిహద్దుల పైన చల్లండి.
అది విని ఆ వనితలందరూ కూడా ఆశ్చర్యపోయారు, సిగ్గుపడ్డారు. గుసగుసలాడుకుంటూ ఊరి సరిహద్దుల వరకు వెళ్ళి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లారు. నేను ఇదంతా చూసి షిరిడీ ప్రజలను, బాబా చర్యలను కూర్చి ప్రశ్నించాను. ఊరిలో కలరా జాడ్యము కలదని, దానిని శాంతింపచేయుటకు అది బాబా యొక్క సాధనమని చెప్పాను. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కాదనియు, వారు కలరా జాడ్యాన్ని విసిరి ఊరి కవతల పారద్రోలేదని చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గినది. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించారు. ఇదంతా విన్న నాకు చాలా సంతోషం కలిగింది. దీనిని గూఢార్థమును తెలుసుకున్న కుతూహలము నాకు కలిగినది. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమిది? ఈ రెండింటికి గల కార్యకారణం సంబంధమేమి? ఒకటి ఇంకొక దానిని ఎలా శాంతింపజేయగలదు? ఇదంతయు అగోచరముగా తోచినది. అందువలన నేను తప్పక ఈ విషయాన్ని గురించి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలనని నిశ్చయించుకున్నాను. ఈ లీలను చూచి ఇలా భావించుకుని హృదయానంద పూరితుడయ్యాను. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను రాయటకు ప్రేరేపింపబడ్డాను. అలాగే బాబా కృపా కటాక్షములచే, ఆశీర్వాదములచే గ్రంథాన్ని నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తి చేశాను. తిరుగలి విసరుటలోని వేదాంత తత్వం గురించి తెలుసుకుందాం. తిరుగలి విసరుటను గురించి షిరిడీ ప్రజలు అనుకున్న రీతియే కాక దానిలో వేదాంత భావం కూడా ఉంది. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 సంవత్సరాలు నివసించారు. ఈ కాలమంతా కూడా వారు తిరుగలి విసురుటూనే ఉన్నారు. నిత్యము వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపాలు, మనోవిచారాలు మొదలైనవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ, పైరాయి భక్తి, చేతిలో పట్టుకున్న పిడి జ్ఞానము. జ్ఞానోదయానికి కానీ ఆత్మ సాక్షాత్కారానికి కానీ మొట్టమొదట పాపాలను, కోరికలను తుడిచి వేయవలను. అటుపిమ్మట త్రిగుణరాహిత్యం పొందాలి, అహంకారమును చంపుకొనవాలి. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చినది. ఒకనాడు స్త్రీ ఒక ఆవిడ తిరుగలిలో ధాన్యమును వేసి విసురుతూ ఉన్నది. దానిని చూచిన కబీరు ఏడవసాగారు. నిపతి నిరంజనుడు ఒక సాధువు అది చూచి కారణమడుగగా కబీరు ఇలా జవాబిచ్చారు: నేను కూడా ఆ ధాన్యం వలె ప్రపంచం అనే తిరుగలిలో విసరబడేదను కదా. దానికి నిపతి నిరంజనుడు ఇలా బదులు చెప్పారు: భయం లేదు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకోండి, అనగా జ్ఞానాన్ని విడవకండి. నేను ఎలా గట్టిగా పట్టి ఉన్నానో నీవును అలాగే చేయండి. మనస్సును కేంద్రీకరించండి, దూరంగా పోనీయకండి. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖంగా పోనివ్వండి. అప్పుడు మీరు తప్పక రక్షించబడతారు. ఈ విషయంతో సాయిబాబా సచ్చరిత్రములోని మొదటి అధ్యాయము సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథ అర్పణమస్తు.